ఇట్లా బాగా వెళ్ళామా అవతలికి వెళ్దాం. దాదాపు 2 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యే అయిన వెంటనే వరదొచ్చేది కూలిపోతే గౌరవ మన రోడ్డు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి విత్ ఫోటోలతో సహా అది పెడితే వారు శాంక్షన్ చేసినారు. వారికి సభా వేదిక తరపున నేను నిండుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఇటు తెలంగాణ ఉద్యమం నడుపుతున్న సందర్భంలో విడవెల్లి కానీ తారాసింగారు కానీ తోమల తండ కానీ బాక్యంల తండ కానీ గోక్య తండ కానీ ఇవన్నీ కూడా ఆనాడు మనం చూసినాం. ఇక్కడి నుంచి దంతాలపల్లి దాకా పోయేటప్పుడు పెద్ద ప్రాబ్లం ఈయన ఉంది, మన దంతాలపల్లి ఉంది వాళ్ళ పెద్ద ప్రాబ్లం. కానీ దీని మోక్షం వచ్చింది కనుక గౌరవ దీనికి సంతోష్ రెడ్డి గారు టెండర్ వేసి కట్టకు పెట్టేట్లు మరి వారు రాలేదు కనుక ఇది తొందరగా చేయాలని కూడా నేను ఈ గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లేట్ చేయదని చెప్తాం. గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ప్రజాపాలనలో భాగంగా ఇలా తిమ్మాపురం నుంచి ఇక్కడ కూడా ఈ 6 కిలోమీటర్లు కూడా శాంక్షన్ అయిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడి నుంచి ఎల్లపల్లి నుంచి నూతనకల్ వరకు అది కూడా నేనే సీతక్కన వెళ్ళడం జరిగింది. అది కూడా అతి తొందరలో మన జీవో వస్తుంది, టెండర్ కూడా అయిందని మనం చేస్తాం. తర్వాత చిన్న రోడ్లు 7 ఉన్నాయి. కన్నడకి ఏమవుతుందంటే కన్నడకి తీసుకున్నాడు అవతల పడతా ఉన్నాడు, అవతల కోసం వాడు పని చేస్తా ఉన్నాం. వీళ్ళు కాగానే వాడు అవతల కోసం వాడుతుంటూ చేయాల్సిన పని చేస్తారు. అందుకోసమనే మా దగ్గర అడ్డగూడలో ఉన్న ఎవరైతే ఆ కన్నడకి బట్టి ఆగం చేసి 18 నెలల జరగాల్సిన పని జరగకుండా ఇబ్బంది పెట్టుకుని మంత్రి గారు చెప్పారు కూడా క్యాన్సిల్ చేయించడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది రోడ్డు, కరెంటు, నీళ్లు. ఈ రోడ్డు బాగాలేకపోతే మంచి రోడ్డు వేస్తే మన కడపలో కూడా రోడ్డు మంచిగా వేసినాడు. రోడ్డు బాగాలేకపోతే ఇంకా బాగా ఎవరు ఈ రోడ్డు వేసింది, ఎమ్మెల్యే ఎక్కడవా, వాడెక్కడవా, ఈడెక్కడవా జనం అట్లా. అందుకోసమనే ఈ రోడ్డు కూడా తొందరగా ఈ బ్రిడ్జ్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి నేను డిపార్ట్మెంట్ ఈ గారికి నేను సూచన చేస్తా ఉన్నా. తర్వాత మన ప్రాంతంలో ఇలా అల్లూరు అయిపోయిందా, క్రాంతి వచ్చిందా, వచ్చిందా, వాడు అట్టిపోతే నాకు అందుకనే మన ప్రాంతాన్ని అట్లా గెలిగిస్తాడు పెడతా అవతల పడతాడు. ఎవరి తింటారంటే ఫస్ట్ ఎమ్మెల్యే తింటారు, లేకపోతే సర్పంచ్ సభ్యులకి సభ్యులు కనుక ఈ పరిస్థితి ఉంటుంది. అందులో దీన్ని కూడా నూతనకాల నుంచి తారసింగారం దాన్ని కూడా 2,000 పెట్టడం జరిగింది. అక్కడ సోమవారం నుంచి దూరం కానీ అవతల సోమవారం కాడ నుంచి భక్తుల అవతల నుంచి కూడా బాగాలేదు రోడ్డు కనుక దాన్ని కూడా 2,000 కోసం పెట్టడం జరిగింది. రోడ్
ఇక్కడదా? అది మెటల్ వేసి పాతడం కాదు. అయితే మొన్ననే నేను ముఖ్యమంత్రి గారికి ఈ దొంగ రోడ్లు ఏతున్నాయో 152 కిలోమీటర్లు మాకు శాంక్షన్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేయడం జరిగింది. కనుక ఈ మట్టి రోడ్లు వస్తే ఎందుకంటే దొంగ రోడ్లు ఇవన్నీ గొలుసుపాట అయ్యింది. కనుక తప్పకుండా అతి తొందరగా వాడి జీవో ఇస్తారు. వచ్చిన వెంటనే తప్పకుండా రోడ్లు కూడా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటారని కూడా మనం చేస్తుంది. ఇంకొక విషయం, నూతనంగా హై స్కూల్ ఏదైతుందో ఈ హై స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కింద తీసుకోవాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇవాళ తొందర గ్రామంలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. అది జరిగితే 2365 మంది విద్యార్థులు అవుతారన్న అన్ఎడ్యుకేటెడ్ స్కూల్ 5వ తరగతి నుండి 12వ తరగతి దాకా. అదేవిధంగా మనకు ఒక స్కూల్ శాంక్షన్ అయింది, తెలంగాణ పబ్లిక్ స్కూల్. అది అడ్డగూడలో పెట్టడం జరిగింది. ఇంకొక పబ్లిక్ స్కూల్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండబడిన నియోజకవర్గాలలో ఈ నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం, 9 మండలాలు 2 మున్సిపాలిటీ. అందుకోసమనే ఇక్కడ నూతనకు ఒకటి పబ్లిక్ స్కూల్ ఇవ్వని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఇక్కడ వాళ్ళు దానం చేసిన వాళ్ళ స్కూల్ స్థలమంతా, కానీ వాళ్ళకి చాలా పుణ్యాలు, వాళ్ళ ధైర్యం జీవనాలు. కనుక ఆ స్కూల్ మోడల్ పబ్లిక్ స్కూల్ అయితే అన్ని విధాల ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు బస్సులు పెట్టి బస్సులలో ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా అయితే తీసుకొస్తుందో ఆ విధంగా తీసుకొచ్చి పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టి మళ్ళీ వాళ్ళ ఇళ్లలో పంపించే కార్యక్రమం బ్రహ్మాండమైన సిస్టాన్ని గవర్నమెంట్ ప్రభుత్వం పెట్టింది. కనుక మనమందరం కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా నేను మనం చేస్తాము. కనుక ఇలా మీరందరూ ఈ ఎండనక గనక మీరందరూ వచ్చినందుకు ఇది ఎప్పుడో జరగాలి, కానీ లేట్ అయింది. కనుక లేట్ అయినా కూడా లేటెస్ట్ జరిగింది. ఇది తెలియజేస్తూ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మన ప్రజల ముందు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రజాపాలనను మనమందరం కూడా స్వీకరించాలని, ముఖ్యంగా ఇవాళ గౌరవనీయులు కోమటిరెడ్డి రెడ్డి గారికి నీ సందర్భంగా నేను శిరస్సు వచ్చి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు సాంకేతిక చేసిన వారికి ధన్యవాదాలు. కనుక ఈ రోడ్డు తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఈ గానే మీరే బాధ్యతలుగా నేను ఎవరిని అడగలేను, ఆల్రెడీ అడగలేను. కనుక ఇది తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ప్రజలకు మళ్ళీ, ఎందుకంటే వానకాలం వచ్చి ఆ వాగు వచ్చినప్పుడు కూడా మనం వాగు పూర్తి స్థాయిలో వచ్చేవి వస్తాయి. వాగు పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు ఒక తాటిచెట్టు అక్కడ జరుగుతాయి. ఇక్కడ ఎందుకంటే నేను ఉంటాను కూడా ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి చూసాను నేను. అందుకోసం ఆయన జరగకుండా దూరాలి. CTV.